జనం కోసం నడిచి జనం కోసం పరితపించి జనాన్ని ముందుకు నడిపిస్తూ వారి హృదయాలలో నిలిచి ప్రజా సంకల్పంతో ముందుకు సాగుతున్న మా అధినేత, మా ఆశాదీపమైన సంక్షేమ సారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ చెరగని చిరునవ్వు, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం మా బలం. మీరు మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. వేలూరు మహేష్, కార్పొరేటర్, 46వ డివిజన్, నెల్లూరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను నెల్లూరు రూరల్లో ఘనంగా నిర్వహించారు. రూరల్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. జెడ్పీ చైర్పర్సన్ అరుణమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసిన ఆమె జగన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మహిళలకు స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జగన్ ఉండాలని ఆకాంక్షించారు. 2029లో మళ్లీ వైసీపీ గెలిచి జగన్ సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తపరిచారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మా నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారి ఆశయాలకి, వారి ఆదేశాలకి కట్టుబడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబీకులందరూ కూడా ఈరోజు వారి జన్మదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని కేక్ కటింగ్ ఏర్పాటుతో ఈరోజు మేమందరం మా కార్యాలయం దగ్గరకు రావటం జరిగింది. ఏ కార్యక్రమాలైతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు నిర్దేశించారో, ఈ రోజు ప్రభుత్వంలో లేకున్నా ప్రజలకు అండగా నిలబడటంలో, ప్రజాహిత కార్యక్రమాల పట్ల అత్యంత శ్రద్ధ వహించి వారికి బాసటగా నిలబడటంలో అందరికన్నా ముందు ఉండాలి అనేటటువంటి మా నాయకుని ఆదేశాలు తీసుకొని ఈ రోజు రూరల్ నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ కూడా మొన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సందర్భంగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇంటింటికి తిరిగి ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు ప్రజాభిప్రాయ సేకరణ మొత్తం నియోజకవర్గం అంతా, ఇటు మండలానికి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, మున్సిపల్ వార్డ్స్ కావచ్చు, ప్రతి ఒక్క చోటికి వెళ్ళి ప్రజలకి అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని వివరించి, ప్రైవేటీకరణ చేసినందువలన జరిగే నష్టాలని వివరించి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలనే ఆలోచనతో వారు చేసిన కృషి ఫలితం 62,500 సంతకాల సేకరణ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేయటం జరిగింది అని చెప్పి నేను మనవి చేస్తున్నాం. డిజిటలైజేషన్ కూడా పూర్తి అయిపోయింది. దాన్ని మేము వెంటనే జిల్లా అధ్యక్షుల వారికి కూడా అందజేయటం జరుగుతుందని చెప్పి మనవి చేస్తూ, అకుంఠిత దీక్షతో కార్యకర్తలందరూ కూడా పనిచేసి ఆ కార్యాన్ని విజయవంతం చేసినందుకు మా సోదరులకు, సోదరీమణులు అందరికీ కూడా ఈ సందర్భంగా పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, మళ్ళీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఆశయాలను నెరవేర్చేదానికి, ఆయన అడుగుజాడల్లో మేము అందరం కలిసి నడిచేదానికి కంకణబద్ధులమై ఈరోజు వారి జన్మదినానికి మేమందరం కూడా వారికి నిండు నూరేళ్ల ఆయుష్ భగవంతుడు ప్రసాదించాలని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు, డివిజన్ ఇన్ఛార్జీలు, నెల్లూరు రూరల్ నియోజకవర్గం నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అంతులేని ఆత్మవిశ్వాసంతో, చెక్కు చెదరని మనోధైర్యంతో ఒడిదుడుకులను ఒంటరిగానే ఎదుర్కొంటూ అశేష జనవాహిని హృదయాలను గెలుచుకుని జననేతిగా, అభివృద్ధి ప్రదాతగా ఎదిగిన అనితర సాధ్యమైన మీ చరిత మాలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఇలాంటి మరెన్నో జన్మదినోత్సవాలను జరుపుకోవాలని కోరుకుంటూ మా జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు కిషన్, రాష్ట్ర అధికార ప్రతినిధి, యువజన విభాగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్.